Okay, the continuation part is IEEE 802 అంటే ఇండియన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మన దాంట్లో ఒక వర్షన్ మనం లాస్ట్ టైం కూడా చదివినాం ఐట్రిప్లీ డాక్యుమెంట్ అనేది. సో అట్లా సాఫ్ట్వేర్స్కి ఖచ్చితంగా ఒక ఐట్రిప్లీ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్కి కూడా వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో ఒక పార్టే IEEE 802. ఓకే, ఇన్ 1985 IEEE స్టార్ట్స్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్ 802 టు డిఫైన్ సర్టెన్ ల్యాండ్ స్టాండర్డ్స్. అంటే ల్యాండ్లో కొన్ని స్టాండర్డ్స్, కొన్ని ప్రోటోకాల్స్ని మనకు డిఫైన్ చేయడానికి 1985లో IEEE వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఆ ప్రాజెక్టే 802. సో ప్రాజెక్ట్ 802 కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ ల్యాండ్ స్టాండర్డ్స్, డీల్స్ విత్ ప్రైమరీలీ ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్ ఇన్ OSI మోడల్. ఓకే, సో జనరల్లీ దిస్ ప్రాజెక్ట్ 802 project is consist of several land standards, and these are deals with the two layers, that is data link layer and physical layer in the OSI model. OSI model ఉన్న ఫిజికల్ లేయర్తో డేటా లింక్ లేయర్తో ఇవి అనేది డీల్స్ చేయడం అనేది జరుగుతుంది. ఏవి ఈ 802లో ఉన్న స్టాండర్డ్స్ అంటే సెవెరల్ రూల్స్ అని అర్థం. Okay, so these standards are approved by the ANSI, American National Standard Institute, in 1987, and also ISO, Indian Standardized Organization, also approved under the designation ISO 802. Indian Standardized Organization కూడా మనకి దీన్ని అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు మనకి 1987లో దాని ఏ డెసిగ్నేషన్ మీద, ISO 802 అనే కోడ్ మీద. ఓకే, సో ద బిలో ఫిగర్ ఇలిస్ట్రేట్స్ ద IEEE 802. అంటే 802 యొక్క స్ట్రక్చర్ని మనకి ఇది OSI మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో జనరల్గా మనకి అప్పర్ లేయర్స్ అంటే డేటా లింక్ లేయర్ మీద ఉన్న లేయర్స్ అన్నీ ఉంటాయి కదా, మొత్తం 7 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ 7 లేయర్స్. సో తర్వాత డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్, ఇక్కడ ట్రాన్స్మిషన్ మీడియా అనేది ఉంటుంది. అంటే ద డేటా విల్ బి ట్రాన్స్మిటెడ్ హియర్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటి అంటే అప్పర్ లేయర్స్. తర్వాత డేటా లాజికల్ లింక్ కంట్రోల్ అనేది ఒక పార్ట్. దీన్ని మళ్ళీ ఇక్కడ డేటా లింక్ లేయర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారనమాట. ఒకటేమో మీడియం యాక్సెస్ కంట్రోల్ అని, తర్వాత లాజికల్ లింక్ కంట్రోల్ అని. సో దీంట్లో మళ్ళీ ఆ మీడియం యాక్సెస్ కంట్రోల్లో మనకి మళ్ళీ 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎథర్నెట్, రెండోది టోకెన్ రింగ్, తర్వాత టోకెన్ బస్ అని 3 ఉంటాయి అన్నమాట. తర్వాత దీనికి ఫిజికల్ లేయర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎథర్నెట్ ఫిజికల్ లేయర్, టోకెన్ రింగ్ ఫిజికల్ లేయర్ అండ్ టోకెన్ బస్ ఫిజికల్ లేయర్ అంటే దీనికి సంబంధించి లేయర్స్, ఇవి దీనికి సంబంధించిన లేయర్స్ అనమాట. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం ఇదే స్ట్రక్చర్లో మనకి ట్రాన్స్మిషన్ మీడియా అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే ఈ టోటల్గా ఇది అనేది ఏంటన్నా అంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ది 802 ఇన్ ద అసోసియేటెడ్ విత్ ద డిఫరెంట్ లేయర్స్, దట్ ఈస్ డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్ ఇన్ ద OSI మోడల్ అనమాట. ఓకేనా, సో దాన్ని బేస్ చేసుకొని దాన్ని స్ట్రక్చర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. జనరల్గా వీఆర్ డీల్స్ విత్ ద డేటా లింక్ లేయర్ హియర్. డేటా లింక్ లేయర్ని డీల్స్ ఇక్కడ మనము కన్సర్న్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ డేటా లింక్ లేయర్ని అగైన్ మనకి 2 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటి లాజికల్ లింక్ కంట్రోల్ అని, తర్వాత మీడియం యాక్సెస్ కంట్రోల్ అని 2 కంట్రోలర్స్గా మనకి దీన్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. సో దాని గురించి చదువుకుంటే, సో చూడండి, IEEE 802 స్టాండర్డ్ స్ప్లిట్స్ డేటా లింక్ లేయర్ ఇంటూ 2 కంట్రోల్స్. ఒకటి లాజికల్ లింక్ కంట్రోల్ LLC, రెండోది మీడియా యాక్సెస్ కంట్రోల్ MAC అని కూడా అంటారు, MAC. ఓకే, ఈ ఒక లింక్ని ఈ 2 కంట్రోలర్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ మరి LLC అంటే ఏంటిది అంటే, ఇక్కడ LLC provides single data link control protocol for all LANs, whereas MAC sublayer provides different protocol for different LANs. అంటే ఏంటిది, ఒక ఆర్గనైజేషన్లో ఒక ల్యానే ఉండాల్సిన అవసరం లేదు, సెవెరల్ ల్యాన్స్ ఉన్నాయనుకోండి. సో ఆ ల్యాన్స్ అన్నిటికీ కలిపి ఒక సింగిల్ డేటా లింక్, ఒక సింగిల్ బస్ని మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని లాజికల్ లింక్ కంట్రోల్ అని చెప్తారు. అంటే దిస్ లాజికల్ లింక్ మే కనెక్ట్స్ 2 different LANs ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో సెట్ ఆఫ్ ల్యాన్స్ ఉన్నప్పుడు మనకు ఆ సెట్ ఆఫ్ ల్యాన్స్ని కలపడానికి ఒక సింగిల్ లింక్ అనేది కావాలి. ఆ సింగిల్ లింక్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే ఎవరు కంట్రోల్ చేస్తారంటే దిస్ లాజికల్ లింక్ కంట్రోల్ అనే. వేరాజ్ మన MAC అంటే మీడియం యాక్సెస్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ సెవరల్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఫర్ డిఫరెంట్ ల్యాన్స్ అనమాట. ప్రోటోకాల్స్ అంటే ఏం లేదు నాన్న, ఎలా కంట్రోల్ చేయాలి అనే సెట్ ఆఫ్ రూల్స్ అనమాట.
దీంట్లో అన్నిటికీ కామన్గా ఉంటాయి రూల్స్ అన్ని ల్యాన్స్కి. కానీ ఈ మ్యాక్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక్కొక్క ల్యాన్కి ఒక్కొక్క కొన్ని రూల్స్ అలా ఉంటాయి, డిఫరెంట్ రూల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్రోటోకాల్ మీన్స్ డిఫరెంట్ రూల్స్ అని మీనింగ్. ఓకే, ఏ సింగిల్ ఎల్ఎల్సి ప్రోటోకాల్ ఈజ్ సఫిషియంట్ టు ప్రొవైడ్ ఇంటర్ కనెక్టివిటీ బిట్వీన్ డిఫరెంట్ ల్యాన్స్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సింగిల్ ఎల్ఎల్సి, ఒక సింగిల్ లాజికల్ లింక్ కంట్రోల్ దట్ ఈస్ సఫిషియంట్ టు దట్ ఈస్ హ్యావింగ్ ద సఫిషియన్సీ టు ప్రొవైడ్ ఇంటర్ కనెక్టివిటీ బిట్వీన్ ద టూ ల్యాన్స్. టూ ఆర్ డిఫరెంట్ ల్యాన్స్ మధ్య మనకి ఈ సింగిల్ లింకే ప్రొవైడ్ చేస్తుంది. డిఫరెంట్గా మళ్ళీ మనకు ప్రోటోకాల్స్ డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక లింక్కి సంబంధించిన ప్రోటోకాల్స్ అన్ని ల్యాన్స్కి యూజ్ అవుతాయి అనమాట. దట్ ఈస్ దిస్ ఎల్ఎల్సి ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ద ఇంటర్ కనెక్టివిటీ బిట్వీన్ ద సెవెరల్ డిఫరెంట్ ల్యాన్స్ అనమాట. ఓకే, LLC protocol modifies on the HDLC protocol as shown below. Okay, so generally LLC is depends on the HDLC protocol. So ఆ HDLC protocol యొక్క స్ట్రక్చర్ అనేది ఇదన్నమాట, ఇలా ఉంటుంది. దాంట్లో సమ్ పార్టే మనకి LLC. ఓకే, ఎల్ఎల్సికి సంబంధించిన ప్రోటోకాల్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఓకేనా, ఇది మ్యాక్కి సంబంధించింది. సో ఈ రెండు కూడా దేని మీద డిపెండ్ అంటే హెచ్డిఎల్సి అనే ఒక ప్రోటోకాల్ మీద డిపెండ్ అవ్వి ఉంటుందన్నమాట. సో మళ్ళీ దీంట్లో అడ్రస్ అనే కేటగిరీని 4 టైప్స్గా డివైడ్ చేస్తే అదే ఎల్ఎల్సి. తర్వాత ఎఫ్సిఎస్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తే అదే మన మ్యాక్ అన్నమాట. సో మరి ఎల్ఎల్సి ఫ్రేమ్ ఫార్మెట్ ఎలా ఉంటుంది? మేబీ ఇది మనకి షార్ట్లో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ డిఎస్ఏబి అడ్రస్, తర్వాత ఎస్ఎస్ఏపి అడ్రస్, తర్వాత కంట్రోల్ ఫీల్డ్, ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. సో డిఎస్ఏపి అడ్రస్ అనేది 8 బిట్స్ని తీసుకుంటుంది. ఎస్ఎస్ఏపి అనేది కూడా 8 బిట్స్ని తీసుకుంటుంది. తర్వాత ఈ కంట్రోల్ ఫీల్డ్ అనేది 16 బిట్స్ని తీసుకుంటుంది. తర్వాత దాని యొక్క సైజెస్ అనమాట. ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అనేది వేరియబుల్ లెంత్, జనరల్లీ 1500 బైట్స్ వరకు మనకి తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ డిఎస్ఏపి అంటే ఏంటిది అంటే డెస్టినేషన్ సర్వీస్ యాక్సెస్ పాయింట్ అనమాట. డిఎస్ఏపి అడ్రస్, డెస్టినేషన్ సర్వీస్ యాక్సెస్ పాయింట్. జనరల్లీ ఇట్ టేక్స్ 8 బిట్స్ ఆఫ్ మెమొరీ యాక్చువల్లీ వీ హ్యావ్. సో దాంట్లో 8 బిట్స్లో 1 bit stores the address of a destination. టైప్ ఆఫ్ ది డెస్టినేషన్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి 1 byte ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. రిమైనింగ్ 7 బిట్స్లో యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, అంటే మొత్తము డిఎస్ఏపి అంటే డెస్టినేషన్ సర్వీస్ యాక్సెస్ పాయింట్ అనేది మనకి 8 bytes తీసుకుంటే ఆ 8 bytesలో 1 byte ఏమో డెస్టినేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రిమైనింగ్ 7 బిట్స్ అనేవి మనకి యాక్చువల్ డేటా అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా, సో అది. తర్వాత ఎస్ఎస్ఈఏపి అంటే ఏంటి మరి? ఎస్ఎస్ఈఏపి ఏంటి అంటే సోర్స్ సర్వీస్ యాక్సెస్ పాయింట్. ద ఎస్ఎస్ఈఏపి అడ్రస్ ఫీల్డ్ హ్యాస్ 8 బిట్స్ ఆఫ్ విచ్ 1 bit స్టోర్స్ రెస్పాన్స్ ఐడెంటిఫైయర్ మీన్స్ మన సోర్స్ అనమాట. ఓకేనా, ద రిమైనింగ్ 7 bits స్టోర్స్ యాక్చువల్ అడ్రస్. ఓకేనా, రిమైనింగ్ 7 bits ఏదనంటే డేటా యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత కంట్రోల్ ఫీల్డ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దాని అక్కడ డెస్టినేషన్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది 1 bit, ఇక్కడేమో సోర్స్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. రెస్పాన్స్ ఐడెంటిఫైయర్ అంటే అది. ఓకే, తర్వాత కంట్రోల్ ఫీల్డ్. ద కంట్రోల్ ఫీల్డ్ మే బీ at 16 bit long, of which 8 bits stores information about serial numbers of the frame. Generally is frame 1, frame 2, frame 3, frame 4 అంటే వాటి యొక్క ఫ్రేమ్ యొక్క నంబర్స్, సీరియల్ నెంబర్స్ తెలిస్తేనే ఫ్రేమ్ 1కి ఫ్రేమ్ 2 అటాచ్ అవుతుంది, ఫ్రేమ్ 3కి ఫ్రేమ్ 4 అటాచ్ అవుతుంది. అట్లా సీరియల్ నెంబర్గా సీక్వెన్షియల్గా డేటా అనేది మనకి సెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఆ డీటెయిల్స్ ఆ సీరియల్ నెంబర్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఈ కంట్రోల్ ఫీల్డ్లో స్టోర్ అవుతాయి. దానికి సైజ్ ఎంత? 8 bits. రిమైనింగ్ 8 bits మరి ఎక్కడ అవుతాయి అంటే టోటల్ 16 bits కదా. సో రిమైనింగ్ 8 bits ఎక్కడికి వెళ్తాయంటే ద ఫ్రేమ్ విచ్ వీ కెన్ యూజ్. మన ఫ్రేమ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ 8 bitsలో స్టోర్ అవుతుంది. ఓకే, సో అదనమాట. తర్వాత ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. ద ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఈజ్ అ వేరియబుల్ లెంత్. దిస్ ఫీల్డ్ హ్యాస్ స్టోర్స్ 1500 bytes ఆఫ్ డేటా. జనరల్గా మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో స్టోర్ అవుతుంది. జనరల్లీ ఇట్ టేక్స్ 1500 bytes ఆఫ్ డేటాని మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత అంటే సంథింగ్ 1.3 kbs లైక్. ఓకే, సో తర్వాత మీడియా యాక్సెస్ కంట్రోల్. మరి ఇందాక చూసింది ఏంటి, మనం ఎల్ఎల్సిలో మనకి
పార్ట్స్ అనమాట. ఎల్ఎల్సి యొక్క స్ట్రక్చర్ని మనం ఇంతసేపు చూసినాం. తర్వాత మ్యాక్ అంటే డేటా లింక్ లేయర్ని సెకండ్ పార్ట్ ఏంటిది, మీడియా యాక్సెస్ కంట్రోల్. మీడియం యాక్సెస్ కంట్రోల్ ఈజ్ ఎ సబ్ లేయర్ హ్యాండిల్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఛానల్ అలొకేషన్ ఇన్ ఓఎస్ఐ మోడల్. ఛానల్ అలొకేషన్ అంటే ఏంటిది, ద మీడియం విచ్ వీ కెన్ సెండ్. మనం దేని గుండా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తున్నామో దాన్ని ఛానల్ అంటున్నాం. సో ఆ ఛానల్ అలొకేషన్ని మనకి హ్యాండిల్ చేసేదే మీడియం యాక్సెస్ కంట్రోల్ అనమాట. మీడియం మీన్స్ ఛానల్. ఓకే, సో ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎథర్నెట్ అండ్ ల్యాన్ టెక్నిక్స్ ఇన్ లేయర్డ్ ఆర్కిటెక్చర్. లేయర్డ్ ఆర్కిటెక్చర్లో మనకి ల్యాన్ టెక్నాలజీస్లో తర్వాత ఎథర్నెట్లో మనకి ఈ మ్యాక్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ప్రజెంట్ ఇన్ డేటా లింక్ లేయర్ బిలో ఇన్ ద లాజికల్ ఎల్ఎల్సి సబ్ లేయర్. ఓకే, మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎల్ఎల్సి అంటే డేటా లింక్ లేయర్ ఉంటుంది కదా ఓఎస్ఐ మోడల్లో. ఆ డేటా లింక్ లేయర్ని 2 టైప్స్గా డివైడ్ చేసినాం. ఒకటేమో ఎల్ఎల్సి, ఒకటేమో మ్యాక్. ఆ ఎల్ఎల్సి కింద మ్యాక్ అనేది ఎస్టాబ్లిష్ అనేది అవుతుంది. మరి ఎలా అవుతుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఇది. ఓకే, సో ఎలా, ఫస్ట్ అప్లికేషన్ లేయరు, సెషన్ లేయరు, డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. తర్వాత ఇది డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. డేటా లింక్ లేయర్ని 2 లేయర్స్గా డివైడ్ చేసినాం. ఈ దీంట్లో ఫస్ట్ ఎల్ఎల్సి, తర్వాత వచ్చేసి మీడియం. అంటే మ్యాక్ అనేది ఎక్కడ ఉంటుందంటే డేటా లింక్ లేయర్లో ఎల్ఎల్సి కింద, బిలో ఆఫ్ ది ఎల్ఎల్సి లేయర్ కింద మనకు ఎగ్జిస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత ద మ్యాక్ లేయర్ ఈజ్ కనెక్షన్లెస్ అండ్ అన్రిలయబుల్. కనెక్షన్లెస్ మ్యాక్ లేయర్ అనేది దానికి ఎలాంటి కనెక్షన్ అనేది అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అన్రిలయబుల్ అనమాట. ఇట్స్ నాట్ రిలయబుల్ అంటే ఏంటిది అంటే ఇట్ డస్ నాట్ ప్రొవైడ్స్ ఎనీ ఎగ్జిస్టెంట్ వాల్యూస్. ఓకేనా. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ డెలివర్స్ ద ఫ్రేమ్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ ద సోర్స్ టు ఏ డెస్టినేషన్ వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్. ఇక్కడ ఇందాక ఏం చెప్పాను, మ్యాక్ లేయర్ ఈజ్ అ కనెక్షన్ లెస్ అని చెప్పాను. అంటే ఏంటిది, ఇట్ డెలివర్స్ ద ఫ్రేమ్స్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ది కనెక్షన్తో సంబంధం లేకుండా మనకు సోర్స్ నుంచి డెస్టినేషన్కి ద ఫ్రేమ్స్ విల్ బి డెలివర్డ్ అనమాట. ఓకేనా. సో అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఇస్ హవెవర్ ద మ్యాక్ లేయర్ మే బి ప్రొవైడ్ రిలయబుల్ సర్వీస్ వెన్ ఎల్ఎల్సి లేయర్ అండర్ గోస్ ఏరియాస్ చేంజెస్. అంటే ఏంటిది నాన్న అంటే ఇట్ ఈస్ అ రిలయబుల్ దెన్ ఎల్ఎల్సి. ఎక్కడైతే మనకి ఎల్ఎల్సి లేయర్ అనేది అండర్ గోస్ అవుతుందో, అంటే మన నెట్వర్క్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుందో, ఎట్ దట్ టైం మనకి ఇది అంటే మ్యాక్ లేయర్ అనేది ఒక రిలయబుల్గా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మ్యాక్ లేయర్. అంటే మ్యాక్ లేయర్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది ఓఎస్ఐ మోడల్లో అని చెప్పుకోవడానికి దిస్ ఈజ్ అ స్ట్రక్చర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మళ్ళీ మనం 802 గురించి చదువుకున్నాం కదా. సో ఆ 802లో మనకి ఎథర్నెట్ అంటే ఏంటిది, ఎథర్నెట్ గురించి చదువుతాం. ఎథర్నెట్ చదివిన తర్వాత అంటే జనరల్గా మనం 802లో ఒక పార్ట్నే మనము ఎథర్నెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు, జనరల్లీ 802 వర్షన్ డిఫైన్స్ ద స్టాండర్డ్స్ అబౌట్ ద ల్యాన్స్ అండ్ ఎథర్నెట్ అని చెప్పాను. ఓకే, సో కాబట్టి అగైన్ ద టాపిక్ విల్ బి డిస్కస్ దట్ ఈస్ ఎథర్నెట్ అనమాట. ఎథర్నెట్ని మళ్ళీ అంటే ఇంతవరకు మనం చదువుకునేదంతా ల్యాన్ గురించి చదువుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం చదువుకునేది ఏంటి నాన్న అంటే ఎథర్నెట్ అనమాట. అంటే IEEE 802లో సెకండ్ పార్ట్. సో ఇక్కడ ఎథర్నెట్ అనేది ఏంటి అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ నెట్వర్క్ జనరలీ. ఓకే, అంటే మనకు ల్యాన్, వ్యాన్, మ్యాన్ ఎలా ఉన్నాయో ఎట్ ద సేమ్ టైం ఎథర్నెట్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ నెట్వర్క్. సో ఎథర్నెట్ వాజ్ ఇన్వెంటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1970s డ్యూ టు ద ఎక్స్ప్లోజివ్ గ్రోత్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. సో కంప్యూటర్ నెట్వర్కింగ్లో ఎక్స్ప్లోజివ్ గ్రోతింగ్ తీసుకురావడానికి దీన్ని 1970sలో దీన్ని ఇన్వెంట్ చేయడం అనేది జరిగింది. మరి ఎవరు డెవలప్ చేశారు అంటే ఇట్ వాజ్ డెవలప్డ్ బై జిరాక్స్ పోలో ఆల్టో రీసెర్చ్ సెంటర్ అనమాట. పార్క్ అనే ఒక ఆర్గనైజేషన్ మనకి దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. దేనికోసము అంటే ఇంకా చేంజెస్ అంటే మన నెట్వర్కింగ్ యొక్క యూజ్ అనేది ఇంకా గ్రోత్ అవ్వాలి అంటే వీ నీడ్ టు డెవలప్ సమ్ నెట్వర్క్ దట్ ఈస్ ఎథర్నెట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా ఇన్ ద స్పీడ్ ఆఫ్ 2.94. ఇందాక ల్యాన్ ఏం చేసినాము, జనరల్గా 1500 MBPS తీసుకున్నాం అంతే కదా. 1500 bytes ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ పంపిస్తుంది మ్యాక్ లేయర్ అని చెప్పాను. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో చెప్పిన అంటే ఎంత, ఇట్స్ నియర్లీ 1.3 KBs. బట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, 2.94 MB MBPS యాక్చువల్ ఇది
ఓకే, ఎంబీపీఎస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనకి ఎట్ ఏ టైం ఈ ఎథర్నెట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏమైంది, ఈ యొక్క స్పీడ్ అనేది 1.3 kbps స్పీడ్ అనేది 2.94 mbps స్పీడ్కి అనేది మనకి జనరేట్ అయ్యింది. సో దట్స్ వై దిస్ ద రీజన్ ఓన్లీ ద ఎథర్నెట్ విల్ బి డెవలప్డ్ అనమాట. ఓకే, బట్ గ్రాడ్యువలీ ఇట్ సపోర్ట్స్ ఎన్హాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఎథర్నెట్ విచ్ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా స్పీడ్ ఆఫ్ 10 mbps to 1000 mbps. అంటే gradually the versions of ethernet will be increased అనమాట. So those increased versions are transfer the data at the speed of 10 mbps to 1000 mbps. అంటే 2.94 mbps ఉన్న స్పీడ్ అనేది మనకి ఎన్హాన్స్డ్ వర్షన్స్ వచ్చేసరికి 10 to 1000 mbps వరకు పెరిగిందనమాట. దట్స్ వై వీఆర్ డెవలపింగ్ ఎథర్నెట్. ఓకే, సో ఎథర్నెట్ మేక్స్ ద యూజ్ ఆఫ్ క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ కొలిజన్ డిటెక్షన్. దీన్ని ఏమంటానన్నా అంటే CSMA CD టెక్నిక్ అని చెప్తారు. దిస్ ఈస్ అకర్డ్ ఇన్ లాస్ట్ టైమ్ ఎగ్జామినేషన్ 4 మార్క్స్లో మనకి ఈ CSMA CD అనేది వచ్చింది. అంటే ఏం లేదు, ఎథర్నెట్నే మనము CSMA CD అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇట్ యూజెస్ ద CSMA CD టెక్నిక్స్ అన్నమాట. ఓకే, సో మరి ఈ CSMA CDని మనం ఎలా చదువుతామంటే IEEE 802.3 అని చెప్పుకోవచ్చు. దిస్ 0.3 ఈజ్ సమ్ స్టాండర్డ్. అంటే IEEE 802లో ఉన్న థర్డ్ స్టాండర్డే దిస్ CSMA CD అన్నమాట. ఓకేనా, అంటే ఇవన్నీ కూడా మనకు ల్యాన్ ఎథర్నెట్ ఏంటివి 802 యొక్క స్టాండర్డ్స్. ఆ దాంట్లో ఈ ఎథర్నెట్ అనే టాపిక్ CSMA CD అనే టాపిక్ ఎక్కడ అంటే థర్డ్ స్టాండర్డ్ అని మీనింగ్. ఓకేనా, IEEE 802.3 అన్న CSMA CD అన్న ఎథర్నెట్ అన్న సేమ్ థింగ్ అనమాట. ఎందుకు అంటే ఎథర్నెట్ ఈజ్ యూజెస్ ద CSMA CD టెక్నిక్స్ అండ్ దీస్ CSMA CD టెక్నిక్స్ ఆర్ defined in a IEEE 802.3 అన్నమాట. ఓకే, సో దిస్ టెక్నిక్ సపోర్ట్ ఫర్ మీడియా యాక్సెస్ సర్వీస్ ప్రజెంట్ ఇన్ ద నెట్వర్క్ అన్నమాట. ఓకే, అంటే దీస్ టెక్నిక్స్ ఏవైతే CSMA CD టెక్నిక్స్ ఉన్నాయో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నెట్వర్క్లో ఉన్న మీడియా యాక్సెస్, అంటే నెట్వర్క్లో డిఫరెంట్ కేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ కేబుల్స్ని ఆ మీడియంని మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఈ CSMA CD టెక్నిక్స్ యొక్క స్టాండర్డ్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. CSMA అంటే ఏంటిది అంటే కొరియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్, ఆర్ CD అంటే ఏంటిది అంటే కొలిజన్ డిటెక్షన్. సమ్ టైమ్స్ ఇన్ అ నెట్వర్క్ we get collisions అన్నమాట. సో వేర్ we get collisions mean when we transfer the frames in a network, then డిఫరెంట్ ఫ్రేమ్స్ ఆర్ కొలైడ్ టు ఈచ్ అదర్ అన్నమాట. మరి అది ఎలా కొలైడ్ అవుతుంది, ఎలా ఉంటుంది అనేది తర్వాత చూద్దాం. సో హియర్ క్యారియర్ రిఫర్స్ టు సిగ్నల్. ఇక్కడ మన CSMA అంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అని చెప్పాను. ఇక్కడ క్యారియర్ మీన్స్ సిగ్నల్. ఓకేనా, విచ్ వీ కెన్ ట్రాన్స్మిట్ ఇన్ త్రూ ద నెట్వర్క్. ఏదైతే మనము నెట్వర్క్ ద్వారా క్యారీ చేస్తున్నామో కాబట్టి దాన్ని క్యారియర్ అన్నారు. క్యారియర్ మీన్స్ సిగ్నల్ విచ్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్. దేన్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము, సిగ్నల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాము కాబట్టి దాన్ని ఏమంటున్నాము, క్యారియర్ అంటున్నాము. అంటే ద డేటా విల్ బి సెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగ్నల్స్ అన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ అ క్యారియర్. నెక్స్ట్ ద CSMA CD టెక్నిక్ ఇంప్లిమెంట్స్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ టు పర్ఫార్మ్ ది టాస్క్. Whatever the task which we can perform by using CSMA CD technique, then those tasks will implements different operations. What are those operations means? These are the operations we have. First one, courier sense. Second one, multiple access. Third one, collision detection. Okay, so వీటితో పాటుగా రిమైనింగ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటివి అవి అంటే లెంత్ ఆఫ్ డేటా ఫీల్డ్, డేటా ప్యాడ్, చెక్సమ్. సో ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి నాన్న అంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ ది ఏంటిది మన CDMA CSలో వస్తాయన్నమాట. ఓకేనా, సో జనరల్ టాస్క్స్ అనమాట. మనము అది యూజ్ చేసుకున్నప్పుడు, ఒకవేళ ఎథర్నెట్ని మన నెట్వర్క్లో యూజ్ చేసుకున్నప్పుడు, వెన్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఇన్ అ నెట్వర్క్, then these tasks are used, these operations are performed in a network అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియర్ సెన్స్ అంటే ఏంటి మరి? కొరియర్ సెన్స్ ఈజ్ అ డివైస్, it is interested to storing data, verifies any signals are present in the cable. అంటే కొరియర్ సెన్స్ ఏం చేస్తుందంటే ఇట్స్ అ డివైస్ అనమాట. ఇప్పుడు మనము
ఏదైనా బార్ కోడ్ని కానీ తర్వాత సంథింగ్ క్యాప్చా కోడ్స్ని కానీ స్కాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో బై స్కానింగ్ ఓన్లీ వీ కెన్ సెండ్ ద డేటా. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా మనము జీపేలో అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నాం. సెండ్ చేసినప్పుడు దేర్ వీ హ్యావ్ ఏ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని దెన్ అమౌంట్ అనేది మనం పంపిస్తున్నాం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. అంటే ఏమవుతుంది, హియర్ వి నీడ్ ఏ సమ్ అప్లికేషన్. ఓకేనా, ఎందుకు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవడానికి కెమెరా అనే అప్లికేషన్ కావాలి ఖచ్చితంగా. సో ఇక్కడ కూడా టు ట్రాన్స్మిట్ ద ఇన్ఫర్మేషన్ in a network by using Ethernet, we need a device called courier sense అనే డివైస్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా కావాలి. సో ఇది ఏం చేస్తుంది అంటే జస్ట్ ఇట్స్ సెండింగ్ ద డేటాని సెండ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఆ మీడియంలో మనం సెండ్ చేసే ఆ కేబుల్లో ఏదైనా సిగ్నల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా, ట్రాన్స్మిట్ అవుతుందా లేదా చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో కొరియర్ సెన్స్ ఈజ్ డివైస్ ఇంట్రెస్టెడ్ టు సెండింగ్ డేటా, వెరిఫైస్ వెదర్ ఎనీ సిగ్నల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద కేబుల్ అనమాట. నెక్స్ట్ మల్టిపుల్ యాక్సెస్ అంటే ఏంటిది? ఇన్ దిస్ కేస్ ఇఫ్ నో కొరియర్ సిగ్నల్స్ ఆర్ ఐడెంటిఫైడ్ దెన్ ద డివైసెస్ యాక్సెస్ మీడియా అండ్ ట్రాన్స్ఫర్ ద డేటా సిగ్నల్స్. ఇఫ్ ఒకవేళ మనకి కొరియర్ సిగ్నల్స్ అనేవి, క్యారియర్ సిగ్నల్స్ అనేవి మనకు కేబుల్స్లలో లేవు అనుకుందాం. ఏ సిగ్నల్స్ లేకపోతే ఏం చేస్తాము, దాని నుంచి మనం ఈజీగా డేటాని ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీ ఛాన్స్, ఇఫ్ దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ టు ఎగ్జిస్ట్ ద సిగ్నల్స్ ఇన్ ఏ కేబుల్, ఒకవేళ సిగ్నల్స్ ఉన్నాయనుకోండి, దెన్ వాట్ వీ కెన్ డూ అంటే ఏం చేయాలి అంటే వన్స్ ద సిగ్నల్ ఈస్ ఎగ్జిస్టెడ్ దెన్ రీట్రాన్స్మిట్ ద న్యూ సిగ్నల్స్ అనమాట. ఏదైతే మనము సిగ్నల్ని మనం పంపించాలనుకుంటున్నామో ఆ సిగ్నల్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ పంపించాలి. అంతలోపు ఏమవుతుంది, ద ప్రీవియస్ సిగ్నల్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, ద ప్రీవియస్ సిగ్నల్ విల్ బి సెంటెడ్ అనమాట. సెంట్ అవుతుంది, ఆ రిసీవర్కి సెంట్ అయిపోతుంది కాబట్టి కేబుల్ ఫ్రీ అయిపోతుంది కదా. అప్పుడు న్యూ సిగ్నల్ని రీట్రాన్స్మిట్ చేయడం ద్వారా ఆ డేటా అనేది సెండ్ అయిపోతుంది. అంటే ఏంటిది అంటే మల్టిపుల్గా మనకు సిగ్నల్స్ అనేవి కేబుల్లో ఎగ్జిస్ట్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే మనం సింగిల్ కేబుల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎట్ ఏ టైమ్ దట్ విల్ ట్రాన్స్మిట్ ఓన్లీ సింగిల్ సిగ్నల్. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఒక సిగ్నల్ అయిపోయిన తర్వాత ఇంకొక సిగ్నల్ని పంపించాలి అంటే అక్కడ కేబుల్ అనేది ఫ్రీ ఉండాలి. ఓకేనా, ఫ్రీ లేకపోతే ఏమవుతుంది అంటే మనకు అక్కడ కొలిజన్ అనేది జరుగుతుంది. ఆ కొలిజన్ డిటెక్షన్ ఎలా చేస్తాము అంటే ఇప్పుడు ఆల్రెడీ ద కేబుల్ ఈజ్ బిజీ విత్ ఫ్రేమ్ 1 అనుకుందాం. ఒక సిగ్నల్ 1తో ఆల్రెడీ బిజీ ఉంది. అగైన్ మళ్ళీ దాంట్లో సిగ్నల్ ఉన్నాగా కూడా నువ్వు మళ్ళీ సిగ్నల్ పంపించావు అనుకో, ఏమవుతుందంటే దీస్ 2 సిగ్నల్స్ ఆర్ కొలైడ్ విత్ ఈచ్ అదర్ అనమాట. ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం అనేది జరుగుతుంది. అట్లా ఢీ కొట్టినప్పుడు మనం ఇన్ఫర్మేషన్ లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దీంట్లో కలిసిపోతుంది, దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దీంట్లో కలిసిపోతుంది. దట్స్ వై అక్కడ ఒక కొలిజన్ అనేది ఏర్పడుతుంది. వెన్ ఎవర్ వి గెట్ ద కొలిజన్ ద డేటా విల్ సెంట్ to the receiver unsuccessfully. So that's why we need to detect the collision and remove it anamata. Okay na, then how we can detect the collision in a cable? Okay, so that's why here the collision detection also one of the operation. Okay, so third one is a collision detection. In this case, when 2 or more devices starts transmission